ఆత్మకు పోరాటం కదా. కానీ దేవుని ప్రార్థన ఎవరైతే చేసుకుంటారో వారు విజయాన్ని సాధిస్తారు. ఈరోజు ఏమంటే మన అంశం ఏమంటే, బాగా రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు, లేదా విలు కలిగిన వాళ్ళు వినండి. నేను త్వరగా ముగిస్తాను, అయినా ఏమనుకోవద్దండి, తొందరగా. కానీ ఇక్కడ ఉండడం వల్ల ప్రయోజనం ఏమంటే, 1 గంట గడిపితే 1000 గంటలకు శ్రేష్టం. అది ప్రయోజనం. హల్లెలూయా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. దేవుడు చేస్తున్న మేలును బట్టి మరి దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. గబగబా దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకెళ్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమ్మా, నిజంగా గాయత్రమ్మ చీటీ రాసిచ్చింది. టెంపో అమ్మ, ఏదైనా జీవనము అనేది ఒక దాని నుంచి మనకు వస్తుందంటే, మనం అదిగిన ఆగిపోయింది అనుకో, మన జీవిత ప్రయాణం కూడా ఆగిపోతుంది కదమ్మా. మనం కష్టపడే వాళ్ళము ఏదైనా కాలుకో చేతికో దెబ్బ తగిలితే మన ప్రయాణము ఆగిపోతుంది. కలవతం వీడుంది, కలవతం సిస్టర్ ఉంది, చేతికో ఏమిటికైనా గాయం అయితే ఏం చేస్తారా, ఏమంటారమ్మా, ఉల్లిగడ్డలు ఏమంటారమ్మా హిందీలో, ప్యాచ్, అది కట్ చేసేకి నో ఛాన్స్. హల్లెలూయా. నవ్వుతా ఉంది సిస్టర్. అంటే ఏదైనా ప్రయోజనం ఉంటే అది ఆగిపోయింది అనుకో, చాలా కష్టం. ఎన్ని బుద్ధి మాటలు చెప్పినా లేదమ్మా దేవుడు సహాయం చేస్తాడు, అది కాదు, ఓసారి బాగా చెప్పినావు కానీ ఆడ ఆగిపోయింది, డబ్బులు రాలే, ఇంటి పరిస్థితి ఉన్నాయి, కట్టుకునే ఉంటున్నాయి, పొదుపులు వాళ్ళు, ఈఎంఐలు, ఇంటి బాడుగులు, గ్యాస్, స్టవ్ కదా, చదువులు, ఫీజులు, డ్రెస్సులు, బుక్స్, లాస్ట్ చివరికి ఏదిమా బువ్వా ఫుడ్ అది కూడా లేదు. కానీ సిస్టర్ గాయత్రమ్మ మరి అదే ఫుడ్ సామన్న వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి, వ్యాన్లు ఉన్నాయి కదా, 2 ఉన్నాయి వాళ్ళకి, ఒకటి పట్టేసి చాలా ఇబ్బంది అయిపోయింది, బాగా బాధపడ్డాడు. అన్న కూడా చాలా బాధపడ్డాడు. సిస్టర్ కూడా వచ్చి, అయ్యా వెహికల్ పట్టుకున్నారయ్యా, కష్టమైంది, అది ప్రార్థన చేసే దేవుడు ఏం చేసింటాడమ్మా. హల్లెలూయా. దేవుడు విన్నాడు, దేవుడు సహాయం చేశాడు. అదే చీటీ రాసయ్యా సాక్ష్యం పైన. హల్లెలూయా. నేనే మర్చిపోయినాను. కాబట్టి అన్నీ కూడా మంచి జరుగుతూ ఉంటే చాలు, మనకి కట్టుకోవడానికి, తినడానికి, ఉండడానికి చాలమ్మా. నిజంగా అంతకన్నా ఎక్కువ ఆశపడే వాళ్ళు నిజంగా సమస్యలు పడతారు, నెమ్మది ఉండదు. అన్నీ కూడా ఏదో కోణంలో మనం సంపాదించాలనుకుంటే అదంతా కూడా సమాధానం లేని యొక్క సంపాదనే. అంతా ఉంటది కానీ సమాధానం ఉండదు. హల్లెలూయా. ఆ అనుభవాలు మనకు ఉంటాయి, కానీ బాగా దేవుడు బెండి చేసినప్పుడు ఇప్పుడు మాత్రం మనము తృప్తిగా ఉండగలుగుతాం. అందుకే దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. తొందరలో గాయత్రమ్మ, పుట్సమ్మన్న వాళ్ళందరూ కూడా బాప్తిసాలు తీసుకోబోతారు. మరి అది ఒక పండుగగా చేసుకుందామండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు అంచెలంచెలుగా సేవను ఎదిగిస్తా ఉన్నాడు. సరే, దేవుని వాక్యాన్ని మనం చూసి, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏమంటే, మన హృదయాలకి ఒక పదం బాగా తాకుతుంది. అమ్మ, నేను ఇట్లా ఉండకూడదు కదా, ఇట్లుంటే బాగుంటుంది కదా, ఇట్లుంటే కరెక్ట్గా ఉంటుంది కదా అనుకొని మనం సెట్ చేసుకొని మనం బయటికి పోయి ఇంటి వరకు పోయే లోపల సాతానుగాడు ఏదో ఒకటి మైండ్లో తీసుకొచ్చేస్తాం. ఆ లోపలే మనం ఏం చేయాలంటే దాన్ని గట్టిగా స్థిరపరచడానికి, ప్రభువా నువ్వు సహాయం చేయి, నాయనా నువ్వు సహాయం చేయి, పరిశుద్ధాత్మ ద్వారా ఆ మాటలని మర్చిపోకూడదని. ఎట్లా, ఏ విధంగా మా పిల్లర్లు ఎట్లా వేసుకుంటాం, ఇంటికి ఒక చెట్టు బాగా ఎదగాలంటే, బాగుండాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ బాగా ఎరువేసి మంచిగా దాన్ని నాటుతాం, బాగా నీళ్లు పోస్తాం. అట్లా ఇప్పుడు కూడా మీరు ప్రార్థనతో ఉండండి, దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. చూడండి, సామెతలు 28వ అధ్యాయము, దయచేసి సామెతలు 28వ అధ్యాయము కొన్ని మాటలు మనం చూసుకుందాం త్వరగా. నేను మహా అంటే ఒక 15 నిమిషాలు, ఎక్కువ అంటే 20 నిమిషాలు చెప్పగలుగుతాను. కాబట్టి పైన చెప్పుకుంటూ పోతా అనుకుంటే
12 గోత్రాల గురించి చెప్పాలి, టాబెర్నకల్ గురించి చెప్పాలి, మందసాల గురించి చెప్పాలి, అనేక మంది రక్షించబడినటువంటి విశ్వాసుల గురించి చెప్పాలి, ఉన్నటువంటి 66 పుస్తకాలు. సరే చూద్దాం, చూడండి 28వ అధ్యాయము, దయచేసి 13 వచనం మనము మాత్రమే చదువుకుందాం. 13 వచనం. అతిక్రమములను బాగా వినాలి, నేను త్వరగా ముందుకెళ్ళిపోతాను. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. ఈ మాట సొలొమోను మహారాజు తన జీవితంలో అనుభవంతో కూడిన మాట చెప్తూ ఉన్నాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు వినాలని మనం చేస్తా ఉన్నా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతి క్రమము వేరు, అతి క్రమం వేరు. అంటే ఒక్క మాట మీకు అర్థం కావాలని ఈ మాట చెప్తాను. అతిక్రమం అంటే ఏమంటే దారిలో పోతుంటామా, ఎప్పుడైనా దారిలో పోయేటప్పుడు ఏ పక్క నడవాలి చెప్పండమ్మా? లెఫ్ట్ సైడ్ కదా, లెఫ్ట్ సైడ్ నడవాలి కదా. ఎక్కడైనా ఎట్లైనా నడవండి, లెఫ్ట్ సైడ్ నడవాలి. లేదు నేను రోడ్డు మధ్యలో నడుస్తానంటే అర్థమేమి? అది అతినే కదా. చెప్పండమ్మా, అతినా కాదా? మేము ట్రైన్ వస్తుందిరా బాబు, ఆ గేట్ దాటద్దురా, ట్రాక్ లో పోవద్దురా అంటే నేను అట్లే పోతానంటే అర్థమేమి? అతి అంటే నేను అతిక్రమం చేస్తున్నా అంటే ఏదో చెప్పిన మాట కూడా వినకుండా పోయేటువంటి విధానము, దాని వ్యతిరేకంగా చేసే విధానము, దానికి విరుద్ధంగా నడుచుకునే విధానం అంతా కూడా, ఆ భాగం అంతా కూడా అతిక్రమమే. హల్లెలూయా. బైబిల్ అంతా ఏం చెప్తుందంటే నీవు ఈ మంచి పని చేయి. హల్లెలూయా. ఈ మంచి పని చేయి, ఈ చెడ్డ పని నువ్వు చెయ్యొద్దు అంటది బైబిల్. పరిశుద్ధమైన బైబిల్ చెప్పేది ఏమంటే ఈ మంచి పని చేయి, ఈ చెడ్డ పని చెయ్యొద్దు. అతిక్రమము దాచిపెట్టువాడు ఏమైతాడు? వాడు వర్ధిల్లడంట. హల్లెలూయా. మా వర్ధిల్లడంటే అర్థమేమి? ఇంప్రూవ్మెంట్ కాడు. వ్యాపారంలో కానీ, పనుల్లో కానీ, కుటుంబంలో కానీ, ఆయన జీవితంలో కానీ ఏదైనా చేయగలిగిన దానికి ప్రయాసపడతాడే కానీ ఇంప్రూవ్మెంట్ కాదు. వర్ధిల్లడు. చాలా మంది రాజులు కానీ, మహా మేధావులు కానీ, వాళ్ళు కానీ ఎవరైనా బ్లెస్సింగ్ చేసేటప్పుడు, దీవించేటప్పుడు ఏమంటారు? నీవు వర్ధిల్లుదు గాక అంటారు. అవునా లేదా? నేను చాలా మందిని కూడా వాళ్ళు ఏదైనా ఆకలి అయినప్పుడు నాకు అన్నం పెట్టినా, నీళ్ళు ఇచ్చినా, బిస్కెట్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా, మా సేవకులు ఖచ్చితంగా ఇంటికి పోతే తెలిసిన వారు ఖచ్చితంగా ఏదో పచ్చనన్నం కూడా పెడతారు. ఎందుకు? కొద్ది తిన్నా కూడా ఎవరికి ఆశీర్వాదం అని? కుటుంబానికి ఆశీర్వాదం అని. అప్పుడు మేమేం చేయాలా? వాళ్ళని బ్లెస్ చేయాలి, ఆశీర్వదించాలి. హల్లెలూయా. ఇంటికి వస్తా నాకు పచ్చడన్నం పెట్టాడు, బిర్యానీ అన్నం పెట్టలేదు, ఏం మనసులాగలేదు అని అనుకోకూడదు. హల్లెలూయా. టీ తాగుతారు కానీ బూస్ట్ లేదని అనుకోకూడదు. అరే దేవుడు ఎందుకో వాళ్ళు కలిగిన ప్రేమను బట్టి ఇచ్చినారు. ప్రభా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించు, ఈ కుటుంబాన్ని దీవించు, నా గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినారు, ఇంకా ఎక్కువగా అభివృద్ధి పరుచు అంటే వర్ధిల్లడం అంటే ఇది. వర్ధిల్లకపోవడం ఏమంటే నేను ఆశీర్వదించినా కూడా అతిక్రమముతో సంపాదించిన సంపాదన కాబట్టి, అతిక్రమంగా ఉండేవాళ్ళు కాబట్టి, అతి పనులు చేసేవాళ్ళు కాబట్టి, దేవునికి ఇష్టం లేని చేస్తున్నారు కాబట్టి వారు నేను దీవించిన వర్ధిల్లరు. ఎందుకు? దేవుడు తదాస్తు అంటేనే కదా నా నోటి ద్వారా ఆశీర్వాదం వచ్చేది. లేకపోతే నా ఇష్టంగా అబ్బా నాకు బాగా బిర్యానీ పెట్టినారని ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తున్నాను, ప్రభువా యేసు నామములో వీళ్ళు ఆశీర్వదించు, అది ఇది అని సంవత్సరం అంతా చేసిన ప్లస్ కాకపోతే మీరేమనుకుంటారు? ఏం పాస్టర్ అయ్యాయి మనిషి.
స్తుతి ఆరాధనా